నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం గ్రామంలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని తెలుసుకోవడం, అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని అర్హుల వివరాలు సేకరించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడడం, అదేవిధంగా గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు కోరుకున్నటువంటి అభివృద్ధి ప్రజల నుంచి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో సూచన సలహాలు ఇవన్నీ తీసుకోవాలని, అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని పలకరించి వారికున్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలనే లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా తెలుసుకోవడం, అర్హత కలిగి ఉండి ప్రభుత్వ పథకాలు అందకపోతే వాటి వివరాలు సేకరించి ప్రతి ఒక్క కుటుంబానికి, అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రతి కుటుంబానికి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందించేటువంటి కార్యక్రమం. దానితో పాటు గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి, ప్రజల నుంచి అభివృద్ధి సంక్షేమ ఫలాల ఈరోజు అందజేస్తున్నటువంటి క్రమంలో సూచనలు సలహాలు ఇవన్నీ తీసుకోవాలని, అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని పలకరించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి గ్రామాల్లోకి వెళ్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ గ్రామంలో తిరిగాం. గతంలో ఎన్నికల అధికారం లేనప్పుడు ఈరోజు అనేక రకాలైనటువంటి అబద్ధాలతో ప్రభుత్వం మీద, ఏ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఆ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. అంత తప్ప గతంలో అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారు. ఈరోజు అభివృద్ధిని అడ్డుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రధానంగా. వీటన్నిటిని గుర్తుంచుకొని ప్రజలు మరొకసారి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత నెల రోజులుగా ఈ కార్యక్రమం కుంటుపడింది. దాన్ని తిరిగి ప్రారంభించాం. తప్పనిసరిగా ఎన్ని పనులున్నా రాష్ట్ర స్థాయిలో వాటిని అన్నిటినీ ఒక పక్క సరి చేసుకుంటూనే, వాటికి హాజరవుతూనే ఈ గడప గడపకు అనేటువంటి కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబ సభ్యుడిని కాలకరించి తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు అందరూ కూడా ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి పరిపాలన విధానం ఈరోజు ప్రజల్లోకి వెళ్తే ఆ స్పందన బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని చూసైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకుని మసలుకుంటే మంచిది అని చెప్పి హితవు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత మరలా ఈరోజు గ్రామంలో తిరుగుతున్నాం. గ్రామంలో తిరిగినప్పుడు చాలామంది కుటుంబాలు దాదాపుగా 5 దశాబ్దాల కాలం, 50 సంవత్సరాల వరకు ఇక్కడ 50 సంవత్సరాల కాలం నుండి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇళ్లకు సంబంధించి సరైనటువంటి ధృవీకరణ పత్రం, పట్టాలు లేవు అంటే ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇంటికి సంబంధించి నివేశ స్థల ధృవీకరణ పత్రాలు ఏదైతే ఉన్నాయో, పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తయారు చేయించి ఈరోజు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ప్రజలు ఏ సమస్యలకైతే పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నారో అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా వాటన్నిటి మీద దృష్టి పెట్టి వాటన్నిటిని పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం. తప్పనిసరిగా గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల అవసరాలు, ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి, ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమం ఎక్కడా కూడా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పార్టీల ప్రమేయం లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అందించాలనేటువంటి లక్ష్యంతో ఏదైనా సమస్యలున్నా మాతో పాటు సచివాలయ సిబ్బంది ఉంటారు, వాలంటీర్లు ఉంటారు, మండల స్థాయి అధికారులు ఉంటారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని పలకరించి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు 100కి 100 మార్కులు వేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది నిజంగా అనూహ్యమైనటువంటి పరిణామం.
అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఈరోజు ఏ గ్రామంలో ఏ గడపకు వెళ్ళినా సరే ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఈ ప్రభుత్వం ఎక్కడ వెళ్ళినా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారనేటువంటి ఒక మంచి సంకేతాలు ఈ ప్రభుత్వానికి ఈరోజు ప్రజల నుంచి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను అమలు చేస్తున్నటువంటి తీరు, అమలు చేస్తున్నటువంటి విధానం ఈరోజు ప్రజల్లోకి వెళ్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతిపక్షాలు ఎక్కడో కూర్చుని బురద జల్లి వెళ్ళిపోవడం కాదు, ఎక్కడో ఒక దగ్గర కూర్చొని 2 ఫోటోలు తీసుకొని మేము బాదులే కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పి వెళ్ళడం కాదు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రతి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబ సభ్యుడిని పలకరించాలి, ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు వినాలి, వాటికి సంబంధించి